చిన్నపట్నం అనే ఒక ఊరిలో భీమయ్య అనే వ్యక్తి తన భార్య లక్ష్మితో ఒక చిన్న ఇంట్లో నివసిస్తూ ఉండేవాడు. అయితే భీమయ్యకి తన భార్య ఏమన్నా పని చెబితే భీమయ్య ఆ పని చేయకుండా తప్పించుకుంటాడు. అలానే ఆ ఊరిలో ఉన్న ప్రజలు కూడా ఎవరన్నా భీమయ్యకి ఏమన్నా పని చెప్పినా తను ఆ పని నుంచి తప్పించుకుంటాడు. అయితే ఇలా ఉండగా ఒకరోజు మధ్యాహ్నం సమయంలో భీమయ్య తన ఇంటి ముందు వాకిట్లో మంచం వేసుకొని పడుకుంటాడు. అయితే అప్పుడే అక్కడికి తన భార్య లక్ష్మి వచ్చి భీమయ్యతో ఇలా అంటుంది. ఏవండి, ఏంటి ఇలా పడుకున్నారు? పని అంతా అయిపోయిందా? ఏం పని లక్ష్మి? అసలు ఏం పని గురించి మాట్లాడుతున్నావు నువ్వు? నాకు ఏం అర్థం కావడం లేదు. కొటంలో ఎడ్లు ఉన్నాయి కదా, వాటిని కాస్త మేపనికే తీసుకొని పోవచ్చు కదా. ఈరోజు బాగా ఎండగా ఉంది కదా, ఈరోజు మన ఎడ్లు ఎక్కడికి పోవాలనుకోవడం లేదు లక్ష్మి. ఏంటి, ఈరోజు ఎండగా ఉంది అని మన ఎడ్లు బయట మెయ్యనీకే పోను అని నీతో చెప్పాయా? అదేంటి లక్ష్మి, చూసావా బయట ఎండ ఎలా కొడుతుందో? మనం చెప్పులు వేసుకొని ఇలా కాలు తీసి బయట పెడితేనే కాలిపోతుంది మనకి. అలాంటిది ఎడ్లకు అసలు చెప్పులు ఉండవు కదా, వాటికి బుగ్గలు వస్తాయని వద్దు అని అంటున్నా. బాగానే ఉంది మీ ఆలోచన. ఇంతకీ ఈ బ్రహ్మాండమైన ఆలోచన మీకే వచ్చిందా, లేక ఆ ఎడ్లకి కూడా వచ్చిందా? ఏంటి లక్ష్మి, నువ్వు ఎడ్లు ఎలా చెప్తాయి? వాటికి మన మాటలు వస్తాయా ఏంటి? నేనే చెప్తున్నా, ఇది అంతా నా ఆలోచననే లక్ష్మి. సంతోషమండి. ఇంకా ఆ ఎడ్లకి వచ్చిన ఆలోచన ఏమో అని కంగారు పడ్డా. సరే లక్ష్మి, ఎలాగో ఈరోజు మన ఎడ్లు బయటికి ఎక్కడ పోవడం లేదు, నేను కూడా ఇంట్లోనే ఉంటున్నా కదా, నా కోసం ఏమన్నా వంట చేసి పెట్టొచ్చుగా. ఏం వంట వండి పెట్టాలో అది కూడా మీరే చెప్పండి. మంచిగా మిరపకాయ బజ్జీలు వేసి ఇవ్వచ్చుగా లక్ష్మి. అయ్యో, మన ఇంట్లో మిరపకాయ బజ్జీలకి బజ్జీల పిండి లేదు అండి. గిర్నికి పోయి పోసుకొని రావాలి, పోతారా? అవునా లక్ష్మి, సరే, ఈ ఎండలో మిరపకాయ బజ్జీలు ఏం తింటాం కానీ కోడి కూర చేయు, ఇద్దరం తిందాం. సరే, ఊరిలోకి పోయి కోడిని తీసుకొనిదా, అలానే వచ్చేటప్పుడు కాస్త బియ్యం కూడా తీసుకొనిదా. దుకాణంలో ఇంట్లో కేవలం జొన్నపిండి మాత్రమే ఉంది. ఈ ఎండలో కోడి కూర ఏంటి లక్ష్మి, నేనే సాయంత్రం బయటికి పోయి వచ్చేటప్పుడు బియ్యం తీసుకొని వస్తాలే. సరే అండి, మీ ఇష్టం. మరి మీకు ఏం వంట చేసి పెట్టాలి ఇప్పుడు? ఏం తింటారో మీరే చెప్పండి. ఏం వంట వద్దులే కానీ కాస్త చల్లటి మజ్జిగ అన్న తీసుకొనిదా, దాహంగా ఉంది. సరే అండి, ఇంట్లో పెరుగు లేదు, బయట ఆ రాములు కాక దగ్గరికి పోయి పెరుగు తీసుకొని రండి, మీకు మంచి మజ్జిగ చేసి ఇస్తా. అసలు ఇంట్లో ఏం లేవానే, ఏం అడిగినా బయట పోయి తీసుకొనిదా అని అంటున్నావు? అవునండి, ఇప్పుడు ఇంట్లో సరుకులు కూడా ఏం లేవు, మీరే పోయి తీసుకొని రావాలి. లక్ష్మి, ఇప్పుడు బయట చాలా ఎండగా ఉంది, నేను సాయంత్రం పోయి సరుకులు తీసుకొని వస్తా. మీ ఇష్టమండి, మీకు నచ్చినట్టు చెయ్యండి, కానీ సాయంత్రం అయితే సరుకులు తీసుకొని రండి అని చెప్పి లక్ష్మి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా భీమయ్య అక్కడే చల్లగాలికి పడుకుంటాడు. అలా ఆ రోజు సాయంత్రం అవుతుంది. ఇంకా భీమయ్య ఇంట్లోకి సరుకులు తీసుకొని వద్దాం అని ఊరిలోకి పోతాడు. భీమయ్య ఊరిలోకి పోగానే అక్కడ తనకి అంజయ్య కనబడతాడు. అప్పుడు అంజయ్య భీమయ్య దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. ఏం భీమయ్య, ఎటో పోతున్నావు, ఏంటి సంగతి? ఏం లేదు అంజయ్య, ఇంట్లో వండుకోనికి సరుకులు అయిపోయాయి, వాటిని తీసుకొని పోదాం అని వచ్చిన. అవునా భీమయ్య, మంచిది. నేను ఈరోజు రాత్రికి మా అత్త వాళ్ళ ఇంటికి దావత్కి పోతున్నా, నాకు ఒక సహాయం చేస్తావా? ఏంటి సహాయం అంటే, ఏమన్నా పని లాంటిది చెయ్యాలా? అలాంటిదేలే, కానీ మరి అంత పెద్ద పని అయితే కాదు, కొంచెం చిన్న పనినే చేస్తావా? చిన్న పని అయితే తప్పకుండా చేస్తా, నువ్వు ఏం కంగారు పడకు. ఇంతకు అది ఏం పని అంజయ్య? రేపు ఉదయం మా ఎడ్ల కుటంకి పోయి అక్కడ పేడ అంతా ఎత్తేస్తావా, అలానే వాకిలి అంతా శుభ్రం చేసి దాన్ని కొండపోయి మా కుటంలో వేస్తావా? అరే అంజయ్య, నాకు అంత ఆరోగ్యం బాగలేదు, ఎందుకంటే నా కాలుకి ఒక పెద్ద ఎలుక కరిచింది నిన్న, నాకు కొంచెం కుంటి నడుస్తున్నా నేను. అదేంటి భీమయ్య, ఇందాక మంచిగానే నడిసావు కదా, నేను చూసా, ఇప్పుడేమో కాలుకి ఎలుక కరిచింది అని అంటున్నావు?
అరే నిజమయ్యా అంజయ్య, నాకు నిన్న ఎలుక కరిచింది. నా కాలు నొప్పిగా ఉంది. నా ఆరోగ్యం కూడా అంత బాగలేదు. మళ్ళీ ఎప్పుడన్నా నువ్వు చెప్పిన పని చేసి పెడతాలే. ఏంటి భీమయ్య, నువ్వు కావాలని నాకు అబద్ధం చెప్తున్నావు కదా, మా కొట్టంలో పేడ ఎత్తాల్సి వస్తుంది అని. అదేంటి అంజయ్య, నేను రోజు మా ఇంట్లో చెయ్యనా ఏంటి? నాకు నిజంగా ఒక పెద్ద ఎలుక కరిచింది, అందుకే చెయ్య అని అంటున్నా అంతే. లేదంటే నువ్వు చెప్పిన పని నేను చెయ్యనా ఏంటి? సరే భీమయ్య, నేను వేరే వ్యక్తిని ఎవరినైనా చూసుకుంటాలే. నువ్వైతే నీ ఆరోగ్యం అలానే నీ కాలు జాగ్రత్తగా చూసుకో అని చెప్పి అంజయ్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా భీమయ్య కూడా సరుకుల కోసం అని చెప్పి అక్కడ ఉన్న దుకాణం దగ్గరికి పోతాడు. అయితే అప్పుడే అక్కడ దారిలో భీమయ్యకి శాంతమ్మ అవ్వ కనబడుతుంది. అప్పుడు శాంతమ్మ అవ్వ భీమయ్య దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. ఏం భీమయ్య, ఎటో వెళ్తున్నావు? ఏం లేదు శాంతమ్మ అవ్వ, కాస్త పని ఉంది, దుకాణానికి పోతున్నా. ఏంటి దుకాణానికి పోతున్నావా? అయితే నాకు ఒక చిన్న పని చేసి పెడతావా? ఏంటి శాంతమ్మ అవ్వ, నీకు కూడా దుకాణంలో ఏమన్నా సరుకులు తీసుకుని రావాలా? లేదు, అక్కడ నీళ్ళ బావి దగ్గర నా నీళ్ళ బిందె ఒకటి అక్కడే ఉంది. దాన్ని తీసుకొని వచ్చేంత బలం నా దగ్గర లేదు. అందుకే అక్కడే పెట్టి వచ్చా. కాస్త ఆ నీళ్ళ బిందెని నా ఇంటి దగ్గర తెచ్చి పెడతావా? అయ్యో శాంతవ్వ అవ్వ, నేను ఆ నీళ్ళ బావి దగ్గరికి వెళ్ళడం లేదు. ఆ నారాయణ సేటు దుకాణం దగ్గరికి పోతున్నా. నా నీళ్ళ బిందె కూడా ఆ నారాయణ సేటు దుకాణం దగ్గర ఉన్న బావి దగ్గరే ఉంది. కాస్త ఆ నీళ్ళ కుండ తెచ్చి నా ఇంటి దగ్గర పెడతావా? లేదు శాంతమ్మ అవ్వ, నాకు జ్వరం వచ్చింది. ఉదయం గోలి మాత్రలు కూడా వేసుకున్నా. నాకు మందులు ఇచ్చిన వైద్యులు గారు నాకు ఒక 3 రోజులు ఎక్కువ బరువులు లేపొద్దు అని చెప్పారు. అయ్యో భీమయ్య, చూడడానికి మంచిగానే ఆరోగ్యంగానే ఉన్నావు కదా, జ్వరం వచ్చింది అంటావేంటి? అయ్యో శాంతమ్మ అవ్వ, నాకు నిజంగా జ్వరం వచ్చింది. చూడు, నా శరీరం కూడా ఎలా నీరసంగా ఉందో. నేను మంచిగా ఉంటే నీ నీళ్ళ బిందె మీ ఇంటికి తెచ్చి ఇచ్చేవాడిని. సరే భీమయ్య, నేను ఇంకా ఎవరైనా చూసుకుంటా. నువ్వు నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అని శాంతవ్వ అవ్వ భీమయ్యతో చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా భీమయ్య కూడా సరుకులు కొననికే అని అక్కడ నుండి దుకాణం దగ్గరికి వెళ్ళిపోతాడు. ఈ విధంగా భీమయ్య తన బద్ధకం వల్ల ఎవరు ఏం పని చెప్పినా ఎలా అన్నా తప్పించుకొని ఆ పని చేయకుండా తప్పించుకుంటాడు భీమయ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి సరికొత్త స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.